మై ఛానల్. ఈరోజు మనం చూసేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టిప్స్ ఏంటి, అసలు ప్రెగ్నెన్సీ అనగానే బేబీ అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక గర్ల్ నుంచి మదర్గా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని ఎట్లాగా మన బాడీ అనేది చేంజ్ అవుతుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈరోజు చూస్తామన్నమాట. అసలు యాక్చువల్గా అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, ఎవరు పుడతారు, హెల్తీగా పుడతారా లేదా అని చాలామంది కాబోయే మదర్స్కి డౌట్స్ కానీ ఇంకా చాలా కొంచెం భయం కూడా ఉంటుంది. అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా చాలా హ్యాపీగా ప్లెజెంట్గా మీ ప్రెగ్నెన్సీ టైం అనేది ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ఈ టైం దాటిందంటే ఇంక మళ్ళీ ఈ టైం రాదు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ట్రీట్ చేసే విధానం బేబీ పుట్టిన తర్వాత ట్రీట్ చేసేది మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక రాణిలా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు, అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ అందరూ మీరు కోరిందల్లా తెచ్చి పెడతారు, మీరు ఏది అడిగితే అది చేస్తారు. బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత అదేం ఉండదు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. సో హ్యాపీగా నిద్రపోండి, ప్రశాంతంగా ఉండండి, ఎట్లాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోతే మీరు ఎంత నిద్రపోతే బేబీకి అంత బాగుంటారనమాట. నిద్ర రాకుండా కొంతమందికి ఏంటంటే నిద్ర పట్టదనమాట. నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తారంటే నిద్ర పట్టడానికి ఏమన్నా కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు పనుకోవాలంటే నిద్ర రాదు. సో ఎంత పడితే అంత ఫుల్గా తినేసేయండి, బాగా నిద్రపోండి. నిద్ర అనేది నిద్ర మేలుకోవడం, అట్లా ఫోన్ చూడడం అట్లా చేయబాకండి. అట్లా చేయకుండా ప్రశాంతంగా నిద్రపోతే హెల్దీ బేబీ పుడతారనమాట. మీకు హెల్దీగా బేబీ అనేది హెల్దీగా ఎలా ఉండాలి ఏంటి అని అంటే మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే డాక్టర్స్ మాట వినాలన్నమాట. యాక్చువల్గా అసలు మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దాన్ని బట్టి మీరు ఏం తినాలి ఏంటి అనేది డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు హెల్త్ అనేది టోటల్ ఓకే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఉండే రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మీరు చేయలేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, లేదా బయట వాళ్ళు ఏమైనా పని వాళ్ళని తెచ్చుకొని నీట్గా క్లీన్ చేయించేసుకోండి. మీ రూమ్ నీట్గా ఉంటే మీకు మైండ్ సెట్ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలన్నమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. యాక్చువల్గా అసలు మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటాయో చూసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిదన్నమాట, మీకు కానీ బేబీకి కానీ. చాలా బాగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది, బేబీ గ్రోత్. నెక్స్ట్ ఇంకా అన్నీ మీకు ఏ అవైలబుల్లో ఉంటుందో అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తినండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లా ఏమన్నా తినాలంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్ అని ఉంటుందన్నమాట. వామిట్ అయిపోతుంటుంది చాలామందికి. ఇది ఎప్పటి నుంచి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇది ఉంటుందన్నమాట. సో మీరేం చేస్తారంటే ఫ్రూట్స్ అట్లా తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు జ్యూసెస్ అట్లాంటి రూపంలో తీసుకోవచ్చు. జ్యూసెస్ తీసుకున్నా ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఏదన్నా తింటే వామిట్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం తినబుద్ధి కావట్లేదు, అట్లాంటప్పుడు మీరు జ్యూసెస్ ట్రై చేస్తే జ్యూస్ వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. మీకు అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయన్నమాట. జ్యూసెస్ లిక్విడ్స్ రూపంలో మీరు మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా లెమన్ అనమాట. లెమన్ జ్యూస్ తాగండి హాట్ వాటర్లో వేసుకొని, అది చాలా బెనిఫిట్ అనమాట మీకు, మీ బేబీకి హెల్తీగా ఉండడానికి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు